ఆ టైంకి వచ్చారనుకోండి, ఇద్దరికీ ఏ సమస్య ఉండదు. ఏమంటారు? థ్యాంక్స్, నాకు బాగా అర్థమైంది. నిన్ను చేసుకోవడం కంటే హుస్సేన్ సాగర్లో దూకడం బెటరు. నమస్కారమండి ఆదికేశవులు గారు. ఉన్న పలంగా తమరు రమ్మని కబురు చేశారని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను. కూర్చోండి. పంతులు గారు, ఈ అస్థికలు నా కూతురు సునందవి. అది ఇక్కడే కాలిబూడిదై 5 ఏళ్లవుతుంది. ఇన్నేళ్లు భద్రంగా దాచిన నా కూతురు అస్థికల్ని ఈ సంవత్సరం నిమజ్జనం చేసే సమయం వచ్చింది. నా కూతురు వర్ధంతిని ఈ అస్థికల్ని కలపడానికి ఏవైనా దోషాలు దుర్ముహూర్తాలు ఉంటే చూసి చెప్పండి. అలాగేనయ్యా. అయ్యా, చిన్న చిన్న గ్రహదోషాలు తప్ప ఏ అడ్డంకులు లేవు. ఇకపోతే మీకు చెప్తున్నానని అనుకోకపోతే ఒక చిన్న మాట. ఈ అస్థికల్ని ఇలా ఇంట్లోకి తీసుకురావడం, అది ఏళ్ల తరబడి దాచిపెట్టడం ఎవరికీ మంచిది కాదు. మహేంద్ర, పంతులు గారు వచ్చిన పని అయిపోయింది. సంభావనిచ్చి పంపించు. అలాగే నాన్న. క్షమించండి ఆదికేశవులు గారు. పంతులు గారు, నా కూతురు చనిపోయిన అదే రోజు అదే సమయానికి అశోకవర్మ మనవరాలు అర్చన్ని కూడా ఇక్కడే నా కూతురు ప్రాణం విడిచిన ఈ చోటే తోని ప్రాణాలు కూడా తీయబోతున్నాను. ఆ రోజు నువ్వు పిండం పెట్టాల్సింది నా కూతురు ఒక్కదానికే కాదు, ఆ అర్చనకు కూడా, ఆ అర్చనకు కూడా, అర్చనకు కూడా, అర్చనకు కూడా, ఆ అర్చనకు కూడా, అర్చనకు కూడా, అర్చనకు కూడా, అర్చనకు కూడా, అర్చనకు కూడా, అర్చనకు కూడా. వెళ్ళి ఆ రోజు కావలసిన ఏర్పాట్లని సిద్ధం చేసి ఉంచుకో. అలాగేనయ్యా. మహేంద్ర, నాన్న, ఒకసారి రాధకు ఫోన్ కలిపావు. నాన్న, ఆ అర్చన బలికి సిద్ధంగా ఉంది. అది మనింటికి భోజనానికి రాబోతుంది. అది ఖచ్చితంగా నా దగ్గరకు వస్తుందని తెలుసమ్మా. దాని తాత కోసం కట్టే ప్రాజెక్ట్ భూమి కోసమైనా నా దగ్గరికి రావాలి. మహేంద్ర, శత్రువు ఈ ఇంట్లో కడుగు పెట్టబోతుంది. ఏర్పాట్లని సిద్ధం చేసుంచుకో.
అది ఇంట్లో 4 మెతుకులు తిని చేయగలిగితే నా కూతురి ఆత్మ లేచి కూర్చుంటుంది. ఇదే అస్థికల పక్కన దాని అస్థికలు పెట్టాలరా. ఆ అర్చన ఈ ఇంట్లోకొచ్చేది దాని చావు కోసమే. రేయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని వదిలేసుకోకూడదు. దాని తాత వల్ల తండ్రి వల్ల నా కూతురి రక్తం ఇంట్లో చిందిందిరా. ఇప్పుడు అలాగే దాని రక్తం ఈ ఇంట్లో చిందాలిరా, చిందాలిరా, చిందాలిరా. ఆ అర్చన ఈ ఇంట్లో కడిగి పెట్టబోతోంది. వెళ్ళి ఏర్పాట్లు చూసుకోండి. అమ్మా అర్చన, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి రాకూడదు తల్లి. శర్వాణి, నీకెందుకే ఇవన్నీ? నేను చేసి పెడతాను కదా. ఉండండి అత్తయ్య, నాకిలాంటి అభిరుచి ప్రోగ్రామ్స్ అంటే భలే ఇష్టం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెప్తారు కానీ అసలు మన ఆడవాళ్ళకి తల్లితో కంటే ఈ ఉల్లిపాయలతోటే ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఏమో అత్తయ్య, ఈ ఉల్లిపాయ ప్రతిసారి నన్ను ఏడిపిస్తుంది. అసలు ఈ ఉల్లిపాయల వల్ల మన ఆడవాళ్ళు ఎంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారో తెలుసా? అందుకే ఐ హేట్ ఆనియన్స్. అలా అనకే. ఆడదానికి ఆనియన్కి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అత్తయ్య, నాకు లాఠీ తిప్పడం తప్ప ఈ గరిటె తిప్పడం అస్సలు రాదు. ఏదో మీ వల్లైనా వంట చేయడం నేర్చుకుంటున్నాను. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడవే. ఇంకెవరుంటారు? మన యశ్వంతేగా. యశ్వంత్, కాస్త నవ్వచ్చు కదా. ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లాగా ప్రతిసారి ఫేస్ అలా పెట్టుకుంటావు. కాస్త నవ్వడం ప్రాక్టీస్ చేసుకో బాబూ. శర్వాణి, నువ్విప్పుడు జోక్ చేసావా? యశ్వంత్, ప్రతిసారి సీరియస్ గా ఉండొద్దని చెప్తున్నాను. కొన్ని జీవితాలు ఇంతే శర్వాణి. కొందరు నవ్వితే బావుంటారు, కొందరు ఏడిస్తే బావుంటారు. రే, ఏంట్రా మీ గొడవ? చూడమ్మా, శర్వాణి నన్ను నవ్వు ప్రాక్టీస్ చేయమంటోంది. రే, నవ్వితే నీ సొమ్మేం పోయిందిరా? అది కనిపించినప్పుడల్లా నవ్వేసే. ఇదిగో శర్వాణి, ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూడు. అమ్మా, కాస్త మీ అత్త కోడలు ఇద్దరు మీ వంట ప్రోగ్రామ్స్ పక్కన పెడతారా? చాలా హెడ్ఏక్ గా ఉంది. కాస్త కాఫీ ఇవ్వచ్చు కదా. టేస్ట్ సూపర్ గుందత్తయ్యా. మీ అబ్బాయి వేడివేడిగా ఉన్నాడు. పాపం వెళ్ళి కాఫీ తీసుకురండి. రే యశ్వంత్, ఏమైందిరా? ఏం లేదమ్మా, సంయుక్తకు ఓ ఫ్రెండ్ ద్వారా మంచి సంబంధం చూశాను. వాడు నాకు సంయుక్తకు ఏదో సంబంధం ఉందని అనుమానించాడంట. యశ్వంత్, అనుమానించాడంట అని అంటున్నావేంటి? వచ్చినవాడు మీ ఇద్దరు గురించి నీతో ఏమైనా అన్నాడా? సంయుక్తతో అన్నాడంట శర్వాణి. పాపం, సంయుక్త ఎంత బాధపడిందో ఏమో. యశ్వంత్, సంయుక్త గురించి పక్కన పెట్టు. నువ్వు ఒక పెళ్లి సంబంధం చూసుకుంటానని చెప్పావు గదా, అదెంతవరకు వచ్చింది? ఆ ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. సంయుక్తకి సంబంధం సెట్ అవుతుందని అనుకునే లోపే ఇదిగో ఇలా జరిగిపోయింది. మీ బావా మరదల కెమిస్ట్రీ ఏంటో నాకర్థం కావడం లేదు. అత్తయ్య, వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తే మనకు హెడేక్ వస్తుంది. నాకు కూడా ఒక మంచి కాఫీ తీసుకురండి. శర్వాణి, నువ్వు కాసేపు ఆగవే. ఒరే యశ్వంత్, అంటే నువ్వు సంయుక్తకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యో, అంతేనా? అదేంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? డిసైడ్ అయ్యాను కాబట్టే కదా పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశాను. ఓహో, తమరు సంయుక్తకి పెళ్లి చూపులు చూస్తున్నారు కదా.
మరి నిన్ను చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకొస్తోందిరా? అమ్మా, నాకు సంయుక్తకి సంబంధం ఏంటి? నాకొచ్చేవాళ్ళు నాకొస్తారు, తనకొచ్చేవాళ్ళు తనకొస్తారు. ఎవ్వరూ రారు. నిన్ను చేసుకోవడానికి సంయుక్త తప్పితే ఏ అమ్మాయి ముందుకు రాదురా. ఏంట్రా, నేను నీ కన్నతల్లినయుండి నేనిలా మాట్లాడుతున్నానా? నేను నీ తల్లిని అవడానికి ముందే నేను ఆడదానన్న సంగతి మర్చిపోకు. నువ్వు ఆ అర్చన్ని ఎంత గాఢంగా ప్రేమించావని తెలిస్తే ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకోదురా. ఇది నిజం. అమ్మా, నేను అర్చనని ప్రేమించింది నిజం. బట్ తను నన్ను వదిలేసి ఎవరినో పెళ్లి చేసుకుంటే నా లైఫ్ క్లోజ్ అవుతోందనుకోవడం కరెక్ట్ కాదు. అయినా ఇదే మాట నువ్వే ఎన్నోసార్లు చెప్పావు కదమ్మా, అర్చన కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతుందని. నువ్వు చెప్పిన విషయాన్ని కూడా నువ్వే మర్చిపోయావా? రే, అప్పుడు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్తుంది వేరు. నీ గురించి తెలిసి అర్థం చేసుకునే అమ్మాయి ఇంకెవరు లేరా? ఉందమ్మా, నన్ను అర్థం చేసుకుని నా లవ్ స్టోరీ అంతా తెలిసిన ఒక అమ్మాయి ఉంది. నీ గురించి తెలిసి నిన్ను అర్థం చేసుకునే అమ్మాయా? అవునమ్మా, మర్చిపోయావా? లండన్లో నా జూనియర్ ఒక అమ్మాయి నా వెంట పడిందని చెప్పానే, మీనాక్షి. మీనాక్షా? అవునమ్మా, మీనాక్షి. నా లవ్ స్టోరీ తెలిసి కూడా అప్పుడు మన ఇంటికి వచ్చింది కదా, ఆ అమ్మాయే. అత్తయ్య, కొత్తగా ఈ మీనాక్షి ఎవరు? మీనాక్షి అని లండన్లో వీడితో పాటు చదువుకున్న మన ఇండియన్ అమ్మాయి. హా, మళ్ళీ కొత్త క్యారెక్టరా? ఉన్న క్యారెక్టర్స్ ని భరించలేక చేస్తున్నాం యశ్వంత్. ఎవరి మీనాక్షి? నా గురించి సంయుక్తకి ఎంత తెలుసో అంతకంటే ఎక్కువగా నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి. ఒక్క నిమిషం ఆగు యశ్వంత్, కాస్త ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. నువ్వు చూస్తే పెద్ద అందగాడువేం కాదు. నీకు అర్చనే ఎక్కువరా బాబు అనుకుంటే దానికి తోడు సంయుక్త. అది చాలదన్నట్టు ఇప్పుడు కొత్తగా మీనాక్షి. అసలు ఏంటిది? ఆడపిల్లలకి టేస్ట్ లేకుండా పోతుందన్నట్టుగా ఉంది. శర్వాణి, జోక్ చేయడం ఆపు. నేనిక్కడ సీరియస్గా మాట్లాడుతున్నాను. అమ్మా, నువ్విప్పుడు నాతో మాట్లాడుతుంటే సడన్ గా మీనాక్షి స్ట్రైక్ అయింది. నీకు మీనాక్షి అయితే అభ్యంతరం లేదు కదా? హా, బాబ్రే, అర్చన సంయుక్త, ఇప్పుడేమో మీనాక్షి. అసలు ఎవరి మీనాక్షి? అత్తయ్య, గ్యాప్ ఇచ్చి ఈ మీనాక్షి ఇంట్రడక్షన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ కొత్త క్యారెక్టర్ మీనాక్షి ఎవరు? శర్వాణి, మా అమ్మ ఒప్పుకుంటే మీనాక్షి నాకు కాబోయే భార్య. అమ్మా, ఆలోచించుకుని రేపటికల్లా మీనాక్షి పైన నీ అభిప్రాయం ఏంటో చెప్పు. నాకు మీనాక్షి ఓకేరా. రేపటి వరకు ఆలోచించుకోమని చెప్పావు కదా, ఇప్పుడు అవసరం లేదు. నువ్వు మీనాక్షిని చేసుకుంటానంటే నాకే అభ్యంతరం లేదురా. థ్యాంక్స్ అమ్మా. రేపే నేను మీనాక్షిని కాంటాక్ట్ చేస్తాను. శర్వాణి, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ సంయుక్తకి మంచి వరుణ్ణి వెతకడమే బ్యాలెన్స్.
అత్తయ్య ఏంటి ట్విస్ట్? మీనాక్షి ఏంటి పెళ్ళేంటి? పాపం సంయుక్త పరిస్థితి ఏంటి? శర్వాణి, వాడు మీనాక్షిని కాంటాక్ట్ చేస్తానని చెప్పాడు కదా, చేయని. అది వస్తే వీడికి ఇంకా దిమ్మ తిరిగిపోతుంది. అసలు వీడికి సంయుక్త విలువ తెలియాలంటే మీనాక్షి కథలోకి రావాల్సిందే. మీనాక్షి నాకు నా కూతురు మీనాక్షి అంటే ప్రాణమూర్తి గారు. అది లండన్లో చదువుకుంటాను నాన్న అని అడిగింది. దాన్ని లండన్ పంపించాను. అది నన్ను మీ జాబును వదిలేండి నాన్న అని అడిగింది. నేను వెంటనే నా బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఉన్నంతలో నాకున్న కారు, బంగ్లా, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్. నేనిప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఏ మనిషికైనా ఇంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? చూడండి మూర్తి గారు, సార్, మనిషికి సంతోషం ఎక్కువైనా తట్టుకోలేడు, బాధ ఎక్కువైనా తట్టుకోలేడు. అందుకే నేను పెద్దగా ఆశలకు పోకుండా ఉన్నంతలో తృప్తిగా బతుకుతున్నాను. ఏంటి, అమ్మాయి గురించి మాట్లాడాలని పిలిపించి ఈ నసంతా చెప్తున్నానని ఆలోచిస్తున్నారా? అయ్యో డాడీ, స్టవ్ మీద పాలు పెట్టాను, త్వరగా వెళ్ళి చూడండి. అలాగే బంగారం. నా కూతుర్ని వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఏ రోజు దానికంట కన్నీళ్లు రానివ్వకుండా పెంచాను. నేను బతికేదే దాని సంతోషం కోసం. దాని సంతోషం కోసం నేను నా జీవితాన్ని, ఉద్యోగాన్ని వదిలేసుకున్నాను అంటే దానికి ఎలాంటి సంబంధం తీసుకుని వచ్చి పెళ్లి చేయాలో ఆలోచించండి. ఫైనల్గా నీ చెప్పేదేంటంటే, నా కూతురు సంతోషం కోసం ఏదైనా చేస్తాను, ఏదైనా వదులుకుంటాను. దానికి అబ్బాయి నచ్చితే నా తల తీసి కట్నంగా చేతులు పెడతాను. అలాంటి మంచి సంబంధం ఉంటే కల్పించండి, అప్పుడు మాట్లాడదాం. నాకు కిచెన్లో పనుంది మూర్తి గారు, వెళ్ళొస్తాను. ఒరేయ్, త్వరగా కానివరా. అవతల నా పెళ్ళాం వచ్చేసరికి బట్టలు తీ పెట్టమని చెప్పింది. ఏం బతుకు బోసుబాబు నీది? ఇంత బతుకు బతికి ఇంటానికి సచ్చినట్టు ఆ కీర్తి అంటే చాలు పోసేసుకుంటున్నావు. అసలు నువ్వేం మగాడి బోసుబాబు? ఒరేయ్, ఇప్పటికే ఉన్న డౌట్లతో చస్తున్నాను, మళ్ళీ కొత్త డౌట్లు తీసుకురాకరా. నా పెళ్ళాం చెప్పిన పని చేయకపోతే నైట్ చాప నా మీదకి ఇసేస్తుందిరా. నా బాధ ఎవరికి చెప్పుకోను. అర్థమైంది బోసుబాబు. నీ బతుకంతా ఇంకా బట్టలు ఉతకడం, అంట్లు తోముకోవడం. కానివ్వు. అబ్బా, ఈ ఆడవాళ్ళ పనులు చేయలేక అలిసిపోతున్నాను అవతార్. అలిసిపోతున్నారా? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది? ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది? మనకు కొదవేమున్నది? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది? ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది? మనకు కొదవేమున్నది? గుంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే, గుంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే, నీ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది. నా మనసు జల్లుమంటున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది? ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది? మనకు కొదవేమున్నది?
బోసు మేం కొంచెం దందా విషయాలు మాట్లాడుకోవాలి, మీరిద్దరు లోపలికెళ్ళండి. నాయక్, నేను చెప్పింది చెయ్యి. ఇదిగో బోసు బాబు, ఒక్క నిమిషం ఆగు. ఇదెందుకు? ఇదిగో కీర్తమ్మాయి గారు, గతంలో నువ్వు నన్ను చాలాసార్లు అవతారన్నాయా అని పిలిచిన చనువుతో చెప్తున్నాను. పిచ్చి పిచ్చి పనులు మానేసి బుద్ధిగా బోసుబాబుతో కాపురం చేసుకో. కొత్తిమీర కట్టేం కాదు. ఇదిగో బోసు, వీడికి వెంటనే అకౌంట్ సెటిల్ చేసి పంపించు ఇక్కడి నుంచి. వీడి సెటైర్లు, వీడి నీతి కబుర్లు నాకు చాలా చిరాకు పుడుతున్నాయి. కీర్తి, నేను నీ మీద ప్రేమతో నువ్వేం చేసినా తోక ముడుచుకొని కూర్చున్నాను. కాని అవతార్ చెప్పింది 100% నిజం. నా మాట విను, బుద్ధిగా కాపురం చేసుకుందాం. ఈ ఇంట్లో ఇప్పుడు మక్క కూడా లేదు. ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటి ప్రశాంతంగా ఉండేది? నువ్వు నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నా ఆ మోదగాడు నన్ను ప్రశాంతంగా బ్రతకనిప్పుడు. కీర్తి అమ్మాయి గారు, మీరు పొరబడుతున్నారు. మాధవ్ గారి మనసు చాలా మంచిదని బోసుబాబు చాలాసార్లు నాతో చెప్పాడు. ఒకసారి తను కూర్చోబెట్టి మాట్లాడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదా. బోసు, నెక్స్ట్ టార్గెట్ షెర్వాణి.